హలో హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి లంచ్లోకి దోసకాయ కర్రీ అయితే చేశానండి. దోసకాయలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నానండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను, అందులో అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి పసుపు అయితే వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసాక కూడా కొంచెం వేగనిచ్చానండి. వేగిన తర్వాత నెక్స్ట్ అందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసాను. దోసకాయ ముక్కలు కొంచెం మగ్గాక ఇందులోకి వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నానండి. టమాటాలు కూడా వేసాక బాగా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు ఇందులోకి వచ్చేసి కారం అయితే వేసుకున్నాను. కారం వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు కొంచెం దగ్గరికి ఉడికితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.